హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. మీకు ఆపరేషన్ అయినట్లయితే, మీకు డెలివరీ గనక ఆపరేషన్ అయినట్లయితే మీరు పథ్యం చేస్తున్నారా? పథ్యం చేస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకో చెప్పనా? పథ్యం చేస్తున్నట్లయితే మీరు మీ బాడీని మీరే చంపేసుకుంటున్నట్లండి. యాక్చువల్లీ మీకు అసలు పెద్ద ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఈ పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు మనకి సి సెక్షన్ చేసినప్పుడు ఎప్పుడైతే కట్ చేస్తారో ఆ ఏరియా చక్కగా పూడుకోవాలి అంటే కనుక దానికి ఒక బ్లడ్ సప్లై వెళ్ళాలి, ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళాలి, మీకు మంచి న్యూట్రిషన్ ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ ప్లేస్కి వెళ్ళిందో ఆటోమేటిక్గా మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అది తగ్గిపోతుంది. చాలామంది ఏం చేస్తారు అంటే కనుక ఆపరేషన్ అయిన తర్వాత కారం వేసి పెడుతూ ఉంటారండి. నాకు కూడా మా మమ్మీ కారపొడి చేసి తీసుకొచ్చింది. కాకపోతే నేను అలా కాదు. నాకు తెలుసు పథ్యం ఫస్ట్ డెలివరీకి అయితే నేను గట్టిగా పథ్యం చేశాను. ఇంకా సెకండ్ డెలివరీకి ఐ నో ఎవ్రీథింగ్. ఎందుకంటే నాకు అర్థమైంది, అసలు సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. మీరు గట్టిగా నడవాలి అంటే గనక మీరు మంచిగా తినాలి, అంతేగాని పత్యాలు చేసుకుంటూ వెళ్తే గనక అవ్వదండి పని. ఇంకొకటి ఏంటంటే చాలామంది చీమ్ పట్టేస్తూ ఉంటుంది. చీమ్ పట్టేయడం వల్ల చీమ్ అంటే ఎందుకు పడుతుంది అంటే కనుక అసలు సరిగ్గా కేర్ తీసుకోవడం వల్ల. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే పథ్యం గురించి చెప్పబోతున్నాను. మీరు చక్కగా పాలు, గుడ్డు ఇవన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు. ఆకుకూరగాయలు, చికెన్ కూడా తీసుకోవచ్చు. మటన్కి కొంచెం అవాయిడ్ చేయండి, అంతేగాని అవాయిడ్ అంటే మరీ అవాయిడ్ కాదు, పూర్తిగా అవాయిడ్ చేయకండి. చికెన్ తినవచ్చు. మరీ వేడి చేస్తుందంటే కనుక మీరు కొంచెం లైట్ ఫుడ్ తీసుకోండి. పెరుగు అయితే తీసుకోవద్దు. ఇంకా మజ్జిగ లాంటివి అయితే కనుక తీసుకోవచ్చు. ఇంకా అన్నీ తీసుకోవచ్చండి, ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. కొంతమందికి ఏంటంటే వంకాయ కూర తినడం వల్ల కొంచెం దురద అనేది రావడం అనేది జరుగుతుంది. అది మనకు అందరికీ తెలిసిందే, కామన్ థింగ్. కాకపోతే ఎందులోనూ మనం పథ్యం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే పిల్లలకు వచ్చేస్తుందేమో, మనం తినింది పిల్లలకు వెళ్ళిపోతుందేమో. నేను అలాగే 2 గుడ్లు తినేసాను. డెలివరీ అయిన వెంటనే 2 గుడ్లు తినేసాను. అదే బిగ్ బాస్లో సంజన తినేసి చూసారు, అలాగే గబగబా నేను కూడా తినేసాను. తినేసిన వెంటనే మా బాబుకి వచ్చేస్తుందేమో అని చెప్పేసి మా డాక్టర్కి వెంటనే ఫోన్ చేసేసి సార్ ఇలాగా నేను 2 గుడ్లు తిన్నాను, మా బాబుకి ఏమైనా అయ్యిద్దా, నేను పాలు ఇవ్వచ్చా, లేకపోతే బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తాను అని చెప్పేసి నేను అది చాలా తప్పండి. నో బాటిల్ ఫీడింగ్, ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ 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 గుడ్ ఫర్ హెల్త్. మీరు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి. నో బాటిల్ ఫీడింగ్కి మనం అవాయిడ్. నో బాటిల్ ఫీడింగ్, ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 6 months ఎక్స్క్లూజివ్లీ. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పాను, న్యూట్రిషన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ whenever you are giving the bottle feeding, you are entering the infections. You are giving infections to your baby. That's all. మీరు మీ బేబీకి స్వయంగా విషాన్ని ఇస్తున్నారు. మీరు మీ బేబీకి స్వయంగా ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పథ్యం మానేసేయండి. బేబీకి ఏమీ అవ్వదండి. మగపిల్లవాడైతే కనుక తట్టుకోలేడు, ఆడపిల్ల అయితే అన్నీ తట్టుకుంటుంది. మగపిల్లవాడు కాబట్టి పొట్ట నొప్పి వచ్చేస్తుంది, ఆడపిల్ల అయితే కనుక అన్నీ జీర్ణించేసుకుంటుంది. దట్స్ ట్రాష్. మీరు ఏదైనా తినొచ్చు. బేబీకి ఆ గుడ్డు వెళ్ళిపోదు కదా, బేబీకి మీరు తిన్న చికెన్ వెళ్ళిపోదు కదా. మీరు తినిందే కొంచెం, అందులో కొంచెమే వెళ్తుంది. అన్నీ కూడా న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి, అంతే. దట్స్ ఆల్. దాంట్లో ఏముంటుంది? బేబీకి ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర నుంచే వెళ్ళాలి. అప్పుడే బేబీ అనేది చాలా హెల్తీగా ఉంటాడు. ఎప్పుడైతే కనుక మీరు సరిగ్గా తినలేదు, ఆల్రెడీ మీరు చాలా బక్కగా చాలా వీక్గా ఉన్నారంటే మీ రక్తం అనేది తక్కువైపోతుంది. రక్తం తక్కువైపోయిందంటే యు ఆర్ ద అనెమిక్ పర్సన్ ఎంటైర్ లైఫ్. మీకు జీవితాంతం మీరు ఇంకా వీక్నెస్తోనే బతుకుతారు. అది నేను చెప్పేది, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే. పథ్యం అనేది చెయ్యొద్దు. పథ్యం అనేది ఎప్పుడు చేయాలి? పథ్యం అనేది పాతకాలపు కాలం నాటివి, ఇప్పటి నాటివి కాదు. మనం తినింది ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుందంటే కనుక ఇంకా డైరెక్ట్గా బేబీకి అన్నీ పెట్టేయచ్చు కదండి. వై నాట్?
మళ్ళీ 3 మంత్స్ తర్వాతే పెట్టాలంట, 3 మంత్స్ తర్వాతే చేయాలి అంట. వై 3 మంత్స్ తర్వాతే వై? నాకు అర్థం కాదు. అలాగేమీ ఉండదండి. పథ్యాలు ఏమీ చేయొద్దు. దయచేసి ఇలాంటి పథ్యాలు ఏమీ చేయొద్దు. మీకు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఎవరైతే పథ్యం చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కటి తినొచ్చు. గుడ్డు, పాలు, అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. కొంతమంది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే గ్రీన్ కలర్లో మోషన్ వెళ్తుంది అని చెప్పేసి. లేదు అండి, గ్రీన్ కలర్లో మోషన్ అనేది ఏమీ వెళ్ళరు. అంటే వెళ్తారు, కాకపోతే దానివల్ల దానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. మీరు ఏదైతే తింటున్నారో ఆ బేబీకి మీరు న్యూట్రిషన్, మంచి గుడ్ హెల్త్ అనేది ఇస్తున్నారు అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా చిన్న పాయింట్ నచ్చినా సరే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్. Signing off, Madhuri, nursing officer.